లేదు మేడం మీరు ఒకసారి మాట్లాడండి అన్నాం అనుకో, వేరే వ్యక్తులు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడకపోవచ్చు. వీళ్ళు ఏమంటారంటే టీవీ షో ద్వారా ఫోన్ చేసి మమ్మల్ని బెదిరించారండి అని కూడా అనొచ్చు. అర్థమవుతుందా? సో మీరు అసలు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. నీకు మీద 2 పిల్లలు ఆధారపడి ఉన్నారు. ఈ రోజున ఆడపిల్లలే డైమండ్లు నాన్న. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి దండాలు పెట్టాలి. ఎందుకంటే ఆడపిల్లలు దొరకట్లా పెళ్ళిళ్ళకి. వాళ్ళు అసలు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవట్లా. ముందు ఇవే న్యూసెన్స్‌లు జరుగుతున్నాయి కాబట్టి. ఇంకా మగపిల్లలు ఉంటే నువ్వు టెన్షన్ పడాలి గానీ 2 ఆడపిల్లలు హ్యాపీగా బతకొచ్చు. కోవిడ్‌లో బోలెడు మంది కుటుంబాల్లో ఎవరో ఒకళ్ళు లేరు. ఫేస్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతున్నారు. మీరు అలా సెల్ఫ్ రెస్పెక్ట్‌తో ఉంటే బెటరు. అలాగే వీళ్ళ మీద న్యాయ పోరాటం అయితే చెయ్యండి. ఇది ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్‌కి ఉండేలాగా ఉంటే బెటర్ అనేది నా ఉద్దేశం. న్యాయ పోరాటం మేడం. అంటే మేడం పోలీసు వాళ్ళకు కూడా పోలీసు మేడం అతను. ఎక్కడ అరెస్టులు చేయమని కేసులు లేవు. స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. పోలీసు వాళ్ళకి నోటీసులు పంపిస్తున్నాడు హైకోర్టు నుంచి. మీకు అదే అంటున్నా. ఒక అడ్వకేట్‌ని పెట్టుకుంటే ఈ పనులు అందరూ చేయొచ్చు. కానీ అడ్వకేట్ ఖర్చులు భరించలేక ఎవరు చెయ్యరు. వీళ్ళకి అది తెలుసు కాబట్టి ఫైటింగ్. అతను ఆ ఫైటింగ్ చేసినా చేయకపోయినా ఈ లీగల్ ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. మీకు ఏదైతే స్టార్టింగే నేను అదే చేశా. వాళ్ళ అడ్వకేట్ బ్యాక్గ్రౌండ్లు కాబట్టి అందరూ వీళ్ళకి భయపడిపోతారు, అందరూ వీళ్ళనేమి అటాక్ చేయలేకపోతున్నాం అనేది ఉందో అది అబద్ధం, నమ్మకండి. వాళ్ళు జస్ట్ అటాక్లు ఇవ్వగలరు అంతే. ఒక సామాన్యమైన స్త్రీకి ఏ టైప్ ఆఫ్ సెటిల్మెంట్లు, ఏ టైప్ ఆఫ్ కేసులు జరుగుతాయో మీకు అదే జరుగుతాయి. ఇంకా ఇలాంటి కేసుల్లో ఇలా పరువు దండగ. ఎవరి కోసమో వ్యక్తి కోర్టుకు వచ్చి పార్టీ ఇన్ పర్సన్ నేనేనండి ఆ బాధితుడిని, నేనేనండి ఆ ఎక్యూజుడిని, నేనేనండి ఆ విలన్ని అని చెప్పుకుంటే ఇంకా కదా, అదే పెద్ద పనిష్మెంట్ నువ్వు వాళ్ళకి ఇచ్చేది. అందుకని నిన్ను కొంతకాలం ఫైట్ చేయమ్మా అంటున్నా. అతను బోన్లోకి వచ్చి నుంచోవడం, అతను కోర్టు హాల్కి వచ్చి నేనేనండి హస్బెండ్ని అని చెప్పడం, ఒక్కసారి ఊహించుకో ఎంత అసహ్యంగా ఉంటుందో. ఒక ప్రొఫెషన్, హంబుల్ ప్రొఫెషన్ తీసుకున్నప్పుడు మనం నలుగురికి చెప్పే అంత డిగ్నిటీగా ఫాలో అవ్వాలి. భార్య కష్టపడింది, 2 పిల్లల్ని వదిలేస్తున్నా, మెయింటెనెన్స్ ఇవ్వాలిగా. భార్యకి ఇవ్వద్దు, భార్య మంచిది కాదు, గయ్యాళ్ళ గంప, భార్యకి ఇవ్వద్దు, పిల్లలకి ఇవ్వాలి కదా. సో ఈ రెస్పాన్సిబిలిటీస్ని కూడా వాళ్ళు మర్చిపోయేలాగా ఉన్నారు అంటే వాళ్ళని కొంతకాలం కోర్టు చుట్టూ తిరగని నాన్న. షార్ట్ టైం, మీరు 1 మంతే అయ్యింది, న్యాయం జరగలేదు అనొద్దు. న్యాయ పోరాటానికి కొంత టైం పడుతుంది అంట. టైం పడుతుంది అంతేనా? సరేనా? ఇప్పుడు వాళ్ళు 7 years అయింది అంటున్నారు మీ పెళ్ళి. 7 years నుంచి వాళ్ళు ఏమో సరిగ్గా చూడటం లేదని కూడా చెప్తున్నారు. అవును సార్, అవును. ఇప్పుడు వాడు వేరే పెళ్లి చేసుకున్నాడు, కాదంటున్నాడు, పిల్లల్ని వదిలేశాడు. ఇప్పుడు ఇంకా వాళ్ళు కావాలనుకోవటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడున్న సమాజంలో అసలు ఆలోచన అంటే మీకు ఎందుకు వస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే రావట్లేదు. వేరే పెళ్లి కూడా చేసుకున్నాడు ఆయన. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు మీరు? నేనేం ఆలోచిస్తున్నా అంటే, సరే ఇప్పుడు ఒక మిస్టేక్ చేసిండు, ఇప్పటికైనా మారి. ఒక మిస్టేక్ కాదు, 100 మిస్టేక్లు. ఆడపిల్లలు వద్దన్నాడు, నేను నమ్ముతా. ఆమె నమ్మపోయి నేను నమ్ముతున్నా. ఆడపిల్లలు వద్దని అంటారు. ఇవాళ ఎక్కడో అంటే చాలా తక్కువ పర్సంటేజ్ ఉండొచ్చు, 1-2 ఉంటారు, అట్లా ఉన్నారు 100-200% సార్. అది ఓకే, అది నమ్ముదాం. రెండో పెళ్లి చేసుకున్నాడు, ప్రూఫ్ అయిపోయింది. ఇప్పుడు మీ పంచాయతీ పెట్టినప్పుడు కూడా నాకు ఆడపిల్లలు అంటుంది కాబట్టి నాకు వద్దన్నాడు. ఇప్పుడు మీ పాయింట్ ఏంటి? వాళ్ళ మీ పిల్లల్ని మీరు కాపాడుకోవాలి. అది పిల్లల మీ కోసం పిల్లల్ని మీరు ఫాదర్ కాపాడు. ఉండాలి. మీ పిల్లలు ఎందుకు ఫాదర్ ఎందుకు ఉండాలా? అది రాంగ్. ఈ రోజుల్లో ఇంకా ఫాదర్ ఉండేది ఏంది? ఇంకా అంటే ఇప్పుడు ఇష్టం లేని వాడిని తీసుకొచ్చి మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది, పిల్లల లైఫ్ స్పాయిల్ అవుతుంది. మీరు అర్థం చేసుకోవాలి. అతను ఇష్టంగా ప్రేమగా మీతో ఉంటే పిల్లలకి లైఫ్ బాగుంటుంది. ప్రేమగా లేకుండా మిమ్మల్ని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఆ డైవర్స్ ఇస్తాడో లేకపోతే అక్కడిని వదిలేసి ఇక్కడికి వస్తాడో అనుకున్నాం. బట్ అదే టార్చర్ ఉంటుంది కదా మీకు. ఇదే టార్చర్ కంటిన్యూ అయితే ఈ పిల్లల లైఫ్ ఎట్లుంటుంది? ఇప్పుడు చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు ఊహ. వాళ్ళకి ఊహ వచ్చినాక వాళ్ళకి ఈ మొగుడు పిల్లలు కొట్టుకుంటా ఉంటే ఎట్లుంటుంది? వాళ్ళు ఏం పెరుగుతారు? ఇంకెందుకు పనికి వస్తారు వాళ్ళు సమాజానికి కానీ మీకు కానీ? సో వాళ్ళ మానసికంగా వాళ్ళ మానసిక బ్రెయిన్ మీద ఇంపాక్ట్ పడకుండా ఉండాలంటే మీరు రకరకాలుగా లీగల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి మేడం చెప్పినట్టు. సో మీరు ఆ ఫైనల్ సెటిల్మెంట్కి వెళ్తామే కరెక్టు. వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ ఆస్తి వస్తుంది, పిల్లలకి ఆ ప్రాపర్టీ వస్తుంది, మీకు ఏదో ఒకటి వస్తుంది. మీరు యూఆర్ యంగ్ ఎనఫ్, మీ బతుకు మీరు బతకొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ కానీ మిగిలిన ఏదైనా లీగల్ సెటిల్మెంట్ వస్తుంది. సార్ ఈ రోజుల్లో లీగల్ మెయింటెనెన్స్ సెటిల్మెంట్ కూడా చాలా ఎక్కువ ఆర్డర్ చేస్తున్నారు. చేస్తారు. కొంచెం మీరు ఒక 6 months ఫైట్ చేస్తే సో ఫైటింగ్ అయితే ఇంటీరియర్ చేయాలి. మెయింటెనెన్స్ చాలా ఫాస్ట్ గా ఆర్డర్ అవుతుందమ్మా. మీరు అసలు టెన్షన్ తీసుకోకండి. అంతే తప్ప మీరు ఆయనే కావాలని కూర్చుంటే అటుగా ఇటు నా గరకాన ఘాట్కి అవుతారు మీరు. సార్ మీ పెళ్లి ప్రాబ్లం చేసుకోవడం అతని ఇష్టమే, పిల్లల్ని కనడం అతని ఇష్టమే, వదిలేయడం కూడా అన్ని అబార్షన్స్ అయిపోయడం అతని ఇష్టమే. ఇప్పుడు ఆఖరికి మమ్మల్ని నాన్న, ఈ వదిలేయడం ప్రపంచంలో అంతే అతని ఇష్టం అతని కాదు. ఇప్పుడు మీ ఇష్టం ఏం లేదా? ఇప్పుడు
సరే అతని ఇష్టం అన్నారు, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు మీరు తన్నులు తింటాం మీ ఇష్టమే, వదిలించుకోవటం మీ ఇష్టం అంటే మీరు వదులుకోవాలి కదా. ఇప్పుడు అతను ఎవడైతే మిమ్మల్ని కాదంటున్నాడో వాడు వెనకాల తిరగటం మీ ఇష్టమా? మీ దానివల్ల వచ్చే లాభం ఏంటి? పిల్లల కోసం అడ్జస్ట్ పిల్లల్ని కాపాడుకోవాలంటా నేను. పిల్లల్ని కాపాడుకోవటం ఇంపార్టెంట్ కదా. పిల్లలు అతను వస్తే పిల్లలు బాగుంటారు అనేది ఏంటంటే మీరు మీ ఆరోగ్యం పోయినా మీరు చచ్చిపోయినా పిల్లలు బాగుంటే చాలనుకుంటున్నారా? ఎట్లా చూస్తారని గ్యారెంటీ మీరు ఉండరు రేపు. ఇప్పుడు బయట సొసైటీ ఎట్లుంది మేడం? ఇప్పుడు ముగ్గురు మీరు ఏదైతే సొసైటీ అంటున్నారో, ఏ సొసైటీ ఎవడి గురించి ఈ రోజు పట్టించుకోవట్లా, ఎవడ బిజీ వాడుకుంది. మీ కాళ్ళ మీద మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతకగలిగితే ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ నాన్న. భూప్రపంచంలో ఒక రిలేషన్ ని లీగల్ గా కట్ చేయడానికి అవకాశం ఉన్న రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ది. బలవంతంగా ఇష్టం లేని ఇద్దరు వ్యక్తులను ఒక ఇంట్లో ఉంచటం వల్ల క్రైమ్ పర్సంటేజ్ పెరుగుతుందే తప్ప ఇద్దరిలో ఏ ఒక్కళ్ళని ప్రొటెక్ట్ చేయలేని పరిస్థితి. ఆ ఇద్దరు ఆడపిల్లలకి మీరు ఉండడం అంటే ఒక తల్లి ఉంటే 100 మంది ఉన్నట్టే లెక్క. తెలుసా మీకు అది? మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పా. కోవిడ్ లో ప్రతి కుటుంబంలో ఒకళ్ళు పోయారమ్మా. ఇన్ కేసు ఏదైనా జరిగి ఉంటే మీరు పిల్లల్ని చూసుకుంటారా, చూసుకోరా? ఈ లాజిక్ ఎట్టా మిస్ అవుతున్నారు? ఈ గతి లేదు బాబా అనొద్దు అని ఇంతసేపు మాట్లాడా మీతో. ఇది రియలైజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంతకాలం మీరు లీగల్గా ఫైట్ చేయండి. మీరు కొంచెం స్ట్రాంగ్ గా ఉండండి. ఈ స్టేజ్ తరపున మేము రిక్వెస్ట్ చేసేది. మేము ఏదో ఆయన సపోర్ట్ చేస్తున్నాం, మీ సపోర్టే జీవితాన్ని సపోర్ట్ చేయట్లేదు. చేస్తున్నాం, మీ పిల్లల కోసం మాట్లాడుతున్నాము. మాకేంటి ఆయన ఎవరో మాకు తెలియదు. ఇప్పుడు ఆయన కావాలి, ఆయనతో ఉండమని మీరు అడుగుతున్నారు. నిజంగా ఒక భార్యాభర్త కలిసి ఉంటే మంచిదే, సంతోషం. ఉండాలి తల్లిదండ్రులు అనేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితి అది కాదు. ఇప్పుడు మీరు చెప్పే కథ ప్రకారం అతను ఇంపాసిబుల్ పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితుల్లో మనం ఆలోచించాల్సింది ఏంటి? పిల్లల గురించి, మిమ్మల్ని గురించి. మీరు బాగుండాలా, మీ పిల్లలు బాగుండాలి అంటే మీరు లీగల్గా గవర్నమెంట్ ప్రభుత్వం ఇప్పుడు దేశంలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఉమెన్కి. ఆ ఉన్నవన్నీ మీరు వాడుకుంటే మీ పిల్లలు మీరు భవిష్యత్తులో బాగుంటారు. బాగుండడానికి ఏం కావాలనేది మనం అందరం కలిసి పని చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఒక ప్రాక్టికల్గా అంటే రేపు మీరు అనుకున్నట్టు నిజంగా రేపు మారిపోయి బాగుంటాడేమో కూడా తెలియదు. బట్ అది 99% జరగదు. 1% రిస్క్ ఎందుకు తీసుకోవాలి? 1% కోసం 99% రిస్క్ తీసుకుని 1% కోసం ప్రయత్నం చేయటం కంటే 99% బాగుండి 1% వదిలిపెడతాం కరెక్ట్. సో దానికి ఏంటంటే మనకు లీగల్గా మనం ఏమేమి వస్తాయి, ఇప్పుడు 498 మేడం చెప్పిన అన్ని రకాలు చేస్తే డెఫినెట్గా మీరు మీ పిల్లలు బాగుంటానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంకా ఫర్దర్గా మీకు ఏజ్ కూడా పెద్ద లేదు కాబట్టి మీరు కూడా బాగుండొచ్చు. అది ఆలోచించుకోండి. కానీ మీరు దాంట్లోకి వెళ్ళిపోయి మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు కూడా దెబ్బ కొడుతున్నారు నాకు అనిపించింది చెప్తున్నా. ఇక్కడ దాంట్లో ఆయన సపోర్ట్ గిపోర్ట్ దీంట్లో ఏం లేదు. వాళ్ళు ఏమంటారు కదా, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, జైలు కూడా పోయే ఛాన్సెస్ లేవు అని. అదేనమ్మా చెప్తున్నాను. మీ ఆయన కాబట్టి జైలుకి వెళ్ళకపోవడం కాదు. ఈ రోజున జైలుకి వెళ్ళే కేసులే లేవు. డబ్బు ఉంటే యాంటిసిపేటరీ బెయిల్స్, ప్యాష్ పిటిషన్స్ ఎవరైనా వేసుకోవచ్చు. సో అది ఫ్యామిలీ మ్యాటర్ నాన్న. నువ్వే కరెక్ట్ ఆయనే కరెక్ట్ అంటే లాజిక్ లేని క్వశ్చన్. ఒకసారి పెళ్ళైంది కాబట్టి కలిసి ఉండాలండి అంటే క్రైములు జరుగుతున్నాయి కాబట్టి విడగొట్టడానికి ఒక రిలేషన్ని లీగల్గా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే సొసైటీలో కనీసం మనుషులు బతికి ఉండాలి కదా. పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళంతా నచ్చలేదని ఒకరికొకరు పొడుచుకుంటే ఎవరికి బలం ఉంటే వాళ్ళు. అప్పుడు ఎవరు పోతారు? ఎక్కువ లేడీసే పోతారు. ఎందుకంటే ఫిజికల్గా వీక్గా ఉంటారు కాబట్టి. అలాంటి స్టేజ్ నుంచి ఈ రోజున కూర్చొని మాట్లాడుకునే స్టేజ్కి వచ్చాం. ఆ కష్టంతో పిల్లలు కూడా ఇబ్బంది పడతారు. అందుకని ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు. ఈ వయసులోనే వాళ్ళు జాగ్రత్తగా పెరగాలి. ఎదిగే వయసు కదా, ఎదిగే వయసులో వాళ్ళు మానసికంగా వాళ్ళు దెబ్బతిన్నారంటే ఫ్యూచర్ వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటాం. సో వాళ్ళ భవిష్యత్తుని గురించి ఆలోచించి మీరు స్ట్రాంగ్గా ఉండాలి. మీరు స్ట్రాంగ్గా ఉంటే ఆయన కావాలంటారు. మీరు వీక్ అవుతున్నారు కాబట్టి ఆయన కావాలంటున్నారు. మీ వీక్నెస్ని వాళ్ళు క్యాష్ చేసుకుని ఇప్పుడు ఆ కేసులన్నీ పెడుతున్నారు, మీ మీద కేసు పెడతారు. మీరు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు మీ మీదకి వచ్చే ధైర్యం చేయరు వాళ్ళు. మీరు స్ట్రాంగ్గా ఉండండి. ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, లీగల్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తుంది. లీగల్గా ఇప్పుడు మీరు పోలీసు వాళ్ళు మీకు ఫోటోలు ఎందుకు ఇవ్వాలి? ఇవ్వక్కర్లేదు కదా. వాళ్ళు తెచ్చి ఇచ్చారంటే దే ఆర్ సపోర్టింగ్ యూ. పబ్లిక్ వచ్చి వాళ్ళ ఇంటి మీద అటాక్ చేశారంటే ఎందుకు వచ్చారు? పబ్లిక్ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. సో ఏం చేసినా అందుకని మీరు ఈ టీవీలోకి వచ్చినంత వల్ల నష్టమేం లేదు. బట్ మనం ఏంటంటే ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు వాళ్ళు ఒక రకంగా టీవీల్లోకి వచ్చారు కాబట్టి మీ మీద వాళ్ళు ఫిజికల్ అటాక్ చేయడానికి భయపడతారు, రారు. అది ఒక రకంగా మీకు మంచి హెల్ప్ ఒక రకంగా. బట్ ఏంటంటే మీరు ఈ అతను కావాలి అనేది కొంచెంసేపు మర్చిపోండి. మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వండి. ఇది కాదు, నా పిల్లల భవిష్యత్తు ఉండాలి, నేను బాగుండాలి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు బాగుంటారు. మీరు ఆరోగ్యం లేకుండా రోజు ఇట్లా పంచాయతీలు పెట్టుకుంటే ఏం కాదు. సో మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ పిల్లలు బాగుండాలి అంటే
మీరు ఆలోచించండి, వాట్ ఎవర్ ఎట్లా అవ్వాలో అవుతుంది. మేడం చెప్తున్నారు 6-7 monthsలోనే అయిపోద్ది అంటున్నారు కాబట్టి యూ ఫైట్ ఫర్ దట్. అట్లీస్ట్ మీకు మెయింటెనెన్స్ అంటూ వస్తే మీరు కొంచెం బ్రీతింగ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటే ఇవన్నీ కూడా మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఉంటుంది. మీకు వెంటనే అటాక్లు పడేసరికి కొంచెం డిప్రెషన్లో ఉన్నారు. అందుకే ఇది కరెక్ట్ టైం కాదమ్మా సెటిల్మెంట్లకు కూడా అంటున్నా. మీరు ఒక 1-2 years మీ మామగారు కూడా కోర్టుల చుట్టూ తిరగనివ్వండి, తెలియాలి కదా. అమ్మ అరెస్టులు వేరు, కోర్టుల చుట్టూ తిరగడం వేరు. అరెస్టులు అనేవి జరగవు. సో కోర్టుల చుట్టూ ఈ ఈ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు తిరగడం వల్ల నీ ఈగో ఏదైతే ఉందో కొంచెం సాటిస్ఫై అవ్వడానికి అవకాశం ఉంది. కొంచెం మెయింటెనెన్స్ కూడా కొంచెం ఫాస్ట్గా మూవ్ చేయండి, అది త్వరగానే ఇస్తారు ఇట్లాంటి కేసుల్లో. మెయింటెనెన్స్ వచ్చిందంటే మీరు బ్రీతింగ్ పీల్చుకోగలుగుతారు. కొంచెం కొంతకాలం స్ట్రాంగ్ అయ్యారు అంటే ఈ మ్యాటర్ సెటిల్మెంట్ అయిపోద్ది. ఎక్కువ సంవత్సరాలు కోర్టుల చుట్టూ కూడా తిరగరు మీరు, నాకు తెలుసు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. సార్ ఇట్లా చాలా కేసుల్లో ఈ మధ్య అబ్జర్వ్ చేస్తున్నామండి. మ్యాక్సిమం సెటిల్ చేసుకునే అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. ఇలా ఆలోచించే అమ్మాయిల వ్యవహారం ఎట్లా ఉందంటే, మేబీ ఈ కేసు మనం అబ్జర్వ్ చేస్తే అమ్మాయి ఆల్రెడీ వాళ్ళు ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఇన్ని క్రోర్స్ ఉన్న వాళ్ళని ఎందుకు నేను వదిలేయాలి, మళ్ళీ అట్లాంటి కుటుంబం దొరకదు. వీళ్ళు ఇచ్చే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఎంత ఉంటుందండి? ఓ 50 lakhs, 1 crore, లేకపోతే ఒక ఇల్లు. పిల్లలు ఆ ప్రాపర్టీస్ అన్నిటికీ వారసులు కదా, ఒకవేళ కరెక్ట్గా వీళ్ళ మ్యారిటల్ రిలేషన్ కంటిన్యూ అయితే అన్న ఒక ఆశతోటో లేకపోతే ఏమో ఇవి ఎంత అనుకున్నా కానీ సెటిల్మెంట్ చేసుకోవడానికి వీళ్ళు ఇష్టపడరు. ఇవి కోర్టుల చుట్టూ తిరిగితే ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకి లా బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అడ్వకేట్ ఫీజులు కలిసి వస్తాయి, కానీ చట్టం ముందు అందరూ ఒకటేనండి. వీళ్ళేదో అరెస్ట్లు అయిపోవాలి, నాకు అన్యాయం జరిగింది కాబట్టి జైలుకి వెళ్ళిపోవాలంటే ఫ్యామిలీ మ్యాటర్స్లో ప్రెజెంట్ ఆ సీన్ అయితే లేదు. మేబీ ఈ అమ్మాయికి గవర్నమెంట్ అడ్వకేట్లనే ప్రొవైడ్ చేస్తారండి ఇప్పుడు నేను చెప్పిన వేలో. పిల్లల కోసం ఆలోచించాలి. చీచి అనే వాళ్ళకి ఒకటి కోర్టుల చుట్టూ అన్నా తిప్పడము, లేదా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్లో అమ్మాయి అయితే అంత స్ట్రాంగ్గా లేదు. ఇంత కుటుంబాన్ని నేను ఎందుకు వదిలేయాలి అన్న ఒక హక్కుతో ఆ పిల్ల మాట్లాడుతుంది. కొంచెం అమ్మాయికి టైం ఇస్తే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటుందని నా ఉద్దేశం. తీసుకోకపోతే వేరే ఆప్షన్ లేదు. పిల్లలకి ఫోర్స్ఫుల్గా కాపురాలు నిలబెడితే ఎంత డేంజర్ ఉందో వాళ్ళకి అర్థం కావట్లేదండి. కొడుతున్నాడు, నిలబడదు, ఇంకా అదంతా లైఫ్ నిలబడే లెవెల్ నుంచి దాటిపోయింది అది. సో దాని గురించి ఎక్కువ ఆలోచించడం అవసరం. బట్ ఆ అమ్మాయికి లీగల్గా ఎంత ఫైట్ చేస్తే అంత బెటర్ చేసి పిల్లల భవిష్యత్తు సెటిల్ అవుతుంది. ఈవెన్ తను కూడా యంగ్ కాబట్టి తను కూడా సెటిల్ అయిపోతారు, ప్రాబ్లం ఏమి ఉండదు పిల్లలతో పాటు. అంతే తప్ప ఊరికి అతను కావాలని కూర్చుంటే అది ఇంకెంతకాలం అయినా సాగుతుంది తప్ప ఇది ఉండదు అది ఉండదు, మొత్తానికి పనికి రాకుండా పోతారు.